తమిళనాడులో తప్పకుండా దర్శించాల్సినటువంటి క్షేత్రాల్లో ఒకటి మదురై మీనాక్షి అమ్మ ఆలయం. సిటీ ఆఫ్ టెంపుల్స్గా పిలువబడే ఈ మదురై నగరానికి ఏ విధంగా చేరుకోవాలి, అలాగే ఈ మదురైలో సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రధాన ఆలయాల్లో ఒకటైనటువంటి పలముదిర్ చోలై ఆలయం ఏ విధంగా చేరుకోవాలి, అక్కడి నుంచి అలగర్ కోవిల్గా పిలువబడే విష్ణుమూర్తి ఆలయం ఏ విధంగా చేరుకోవాలి వంటి అంశాలన్నీ ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టికాయ, లైక్ మీద ఒక లెంపకాయ వేసేసి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. కంప్లీట్గా చూడండి, మీకైతే చాలా డీటెయిల్స్ అర్థమవుతాయి. అరుణాచల్ దర్శనం, గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని నేను నా ప్రయాణాన్ని మదురై వైపు అయితే స్టార్ట్ చేశాను. మనం ఈ అరుణాచలానికి ఏ విధంగా చేరుకున్నాం, ఇక్కడ చేయవలసిన పనులేంటి, తెలుగువారి యొక్క ఆశ్రమాలు ఎక్కడున్నాయి, అవన్నీ కంప్లీట్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడకపోతే చూడండి. తిరువన్నామలై నుంచి మదురై చేరుకోవడానికి 6 hours to 8 hours జర్నీ అయితే పడుతుంది. 302 కిలోమీటర్ల దూరంలో ఉంది మదురై. అరుణాచలం టు త్రిచి, త్రిచి టు మదురై వెళ్లాల్సి ఉంటుంది. అరుణాచలం నుంచి త్రిచి 190 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ త్రిచినే తిరుచిరాపల్లి అని కూడా అంటారు. ఇక్కడే శ్రీరంగంలోని రంగనాథుని యొక్క ఆలయం ఉంటుంది. మీరైతే ఈ రూట్లో కనుక వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. నాకు ముందు తెలియక నేనైతే మిస్ చేసుకున్నాను. తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. రోడ్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటాయి. కంప్లీట్ హైవే మీద మనం డ్రైవ్ చేస్తాం కాబట్టి ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. మదురై చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే రెగ్యులర్గా లేవు. వీక్లీ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. అలా కాకుండా చెన్నై నుంచి అయితే రెగ్యులర్గా ట్రైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం చెన్నై వచ్చేసి చెన్నై నుంచి మదురై రావడానికి చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు అరుణాచలం వచ్చి అరుణాచలం నుంచి వెళ్ళాలి అనుకున్నా కూడా రెగ్యులర్గా ట్రైన్స్ లేవు. కొన్ని డేస్ మిస్ అయ్యి ట్రైన్స్ ఉన్నాయి. బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన బైక్ మనకి ట్రబుల్ ఇవ్వనంతసేపు సోలో జర్నీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసుకోవచ్చు. ఏవైనా చిన్న ట్రబుల్ ఇచ్చిందా సపోర్ట్ లేకుండా అయిపోద్ది. కొంత దూరం వచ్చిన తర్వాత నా బైక్ సడన్గా ఆగిపోయింది. సప్లై వెళ్ళట్లేదు బ్యాటరీ నుంచి. మొత్తం చెక్ చేసి చూస్తే బ్యాటరీ బ్యాంక్లో ఒక ఫ్యూజ్ అయితే షార్ట్ అయిపోయింది. లక్కీగా నా దగ్గర స్పేర్ ఫ్యూజ్ ఉండడంతో దాన్ని రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే వర్క్ అయ్యింది. మీరు సోలో జర్నీస్ చేస్తున్నప్పుడైతే మాత్రం మీకు కావాల్సినవన్నీ కొన్ని స్పేర్గా ఉంచుకోవడానికి ట్రై చేసుకోండి. ఇలాంటి చిన్న స్పేర్స్ పెట్టుకోకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. హైవే మీద కాబట్టి మనకి హెల్ప్ అయినా దొరుకుతుంది. ఇంకా హిల్స్ మీద అయితే కష్టం. యాక్చువల్గా నేనైతే అరుణాచలం నుంచి తంజావూరు బృహదీశ్వర ఆలయం విజిట్ చేసుకుని అక్కడి నుంచి మదురై వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి చేస్తాడు అన్నట్టు అయింది నా పరిస్థితి. ఏం జరిగిందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. హైవేస్ అయితే వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి, కానీ టోల్ గేట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు 4-wheelerతో వస్తున్నారంటే టోల్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. సో దానికైతే రెడీగా ఉండాలి, తప్పదు మరి. ఒక 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత బైక్కి నాకు రెస్ట్ అవసరం అని అనిపించి అక్కడ త్రిచికి ముందు ఆపాను. అక్కడ లోకల్స్తో ఇంటరాక్ట్ అవుదామని చెప్పి ఆ తాతతో మాట్లాడా. చాలా ఇంట్రెస్టింగ్గా టైం స్పెండ్ అయితే చేశాను. ఆ తాతతో మాట్లాడుతున్నంతసేపు చాలా విషయాలు చెప్తున్నాడు నాకు. వ్యవసాయం గురించి ఎక్కువ చెప్పాడు. అండ్ అలాగే బండితో వెళ్తున్నావు కొంచెం జాగ్రత్తగా అన్నట్టు అతను చెప్తున్నాడు. నాకు వచ్చిరని తమిళ్ ఏదో మూవీస్ నాలెడ్జ్తో అర్థం చేసుకున్నాను. ఇటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడితే మనకు చాలా వరకు విషయాలు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. తాతకి ఇంకా బాయ్ చెప్పేసి నేను నా ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. మీరు సోలో జర్నీ చేస్తున్నప్పుడు ఒక 200 కిలోమీటర్స్కి అలా మీ బైక్కి రెస్ట్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇంజిన్ చాలా హీట్ ఎక్కిపోయే అవకాశాలు ఉంటాయి. బయట టెంపరేచర్స్ కూడా చాలా వేడిగా ఉంటాయి తమిళనాడులో అయితే మాత్రం. లంచ్ టైం కావడంతో త్రిచికి ఒక 10 కిలోమీటర్స్ ముందు ఉన్నటువంటి ఈ అరియాస్ అనే హోటల్లో నేను లంచ్ చేసేసాను. బట్ నాకంత బాగా అయితే అనిపించలేదు. మీల్స్ తీసుకున్నా 135 రూపీస్ తీసుకున్నాడు. బట్ యావరేజ్గా ఉంది. మళ్ళీ నా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసాను. త్రిచి వైపు వెళ్తున్నాను. చాలా స్పీడ్గా వెళ్తున్నాను. బట్ వెహికల్ కొంచెం షేకింగ్ ఇస్తుంది. ఎందుక ఏంటి అని ఆపేసి చూస్తే అప్పుడు అర్థమైంది నాకు. బ్యాక్ టైర్ కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది.
మామూలు పంక్చర్ కాదు ఇది, చాలా పెద్ద పంక్చర్ అయింది. ఒక 3 ఇంచెస్ మేక్ ఉంటుంది అనుకుంటా, కంప్లీట్గా మొత్తం దూరిపోయింది లోపలికి. దాన్ని బయటికి తీసుకొని చాలా కష్టపడ్డా. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళంతా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. నేను కూడా అలాగే స్టార్ట్ చేసి ఇంకా సర్వీస్ రోడ్ వైపు అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను. కొంచెం స్లోగా ముందుకు కూర్చుంటూ డ్రైవ్ చేసుకున్నా. ఒక 1.5 కిలోమీటర్ సర్వీస్ రోడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే పంక్చర్ షాప్ అయితే కనిపించింది. బుల్లెట్కి 200 తీసుకుంటా అన్నాడు. సరే కానివ్వు అన్నాను. కానీ వాళ్ళైతే పంక్చర్ వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బుల్లెట్ పంక్చర్ వేయడంలో నిష్ణాతులు కాదని నాకు అర్థమైంది. మేకు చేసిన డ్యామేజ్ వల్ల కంప్లీట్గా ట్యూబే మార్చాల్సి వచ్చింది. కొత్త ట్యూబ్ మొత్తం కంప్లీట్గా వేసేసి ఒక 600 అతనికి ఇచ్చుకొని మళ్ళీ నేను నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. ఈ త్రిచీలోనే నేను 3 అవర్స్ ఉండిపోవాల్సి వచ్చింది. నాకు ముందుగానే తెలుసుంటే రంగనాథుని యొక్క దర్శనమైనా చేసుకునేవాడిని అనిపించింది. లేట్ అయిపోవడంతో ఇంకా డైరెక్ట్గా మదురై వైపు వెళ్ళిపోతున్నాను. మదురై చేరుకునేటప్పటికి టైం అరౌండ్ 7:30 అలా అవుతుంది. కంప్లీట్గా ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని వర్క్స్ కూడా అవుతున్నాయి. ఆ పక్కన ఫ్లైఓవర్ వర్క్స్ అనుకుంటా అవుతున్నాయి. ఈ ట్రాఫిక్లో అంబులెన్స్ కూడా చిక్కుకుపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నైట్స్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది. నచ్చినట్టుగా వచ్చేస్తున్నారు, లెఫ్ట్ రైట్ అంటూ ఏం లేదు, నచ్చినట్టు దూరిపోవడమే. ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు. ప్రస్తుతానికి నైట్ టైము ఇంకా టైం ఉంది కాబట్టి నేనైతే టెంపుల్ వైపు వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాను. ఆలయానికి 4 వైపులా 4 ప్రధాన గోపురాలు ఉంటాయి. ఏ గోపురం నుంచి అయినా మనం లోపలికి వెళ్ళొచ్చు. ప్రతి స్ట్రీట్లో కూడా మనకి కావాల్సినవన్నీ కొనుక్కునే విధంగా షాప్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి ముందు మన మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చెప్పులు, బ్యాగ్ కూడా సబ్మిట్ చేసేయాలి. చెప్పులకు ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు, మిగతా వాటికి మాత్రం ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. మనం ఏ ద్వారం నుంచి వెళ్ళినా కూడా తూర్పు ద్వారం వైపు అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. లోపల దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కనిపిస్తున్న ప్రధాన ద్వారం ఉంది కదా, దీని నుంచి మనం బయటకు వస్తాం. టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ అలాగే 4 o'clock నుంచి 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా 9:30 అలా టైం అయిపోతే ఈ స్ట్రీట్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. మొత్తం మనకి ఎంప్టీగానే కనిపిస్తుంది. ఎక్కువ జనాలు కూడా ఉండరు. ఎర్లీ మార్నింగ్ కూడా జనాలు ఎక్కువ ఉండరు. మనకి ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ అయితే జనాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకా రూమ్స్ విషయానికి వచ్చేస్తే టెంపుల్ దగ్గరలో చాలా వరకు రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి అరౌండ్ ఒక 1.5 kilometers ఉంటుంది. ఈ మధ్యలో రూమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి 2 వైపులా దగ్గర ఉండేలాగా. నేను SMM లాడ్జ్లో రూమ్ అయితే తీసుకున్నాను. ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాను, నాన్ AC ఇది. ఈ రూమ్ అయితే నాకు 500కి వచ్చింది. 24 hours 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టీవీ ఉంది, వర్క్ చేస్తుంది, బాగానే ఉంది. రూమ్ అయితే పర్లేదు, ఇవ్వచ్చు అన్నట్టుగా అనిపించింది. ఈ మురుగన్ ఇడ్లీ అని కనిపిస్తుంది కదా, దీని పక్కనే ఉంది మనం తీసుకున్న లాడ్జ్ అయితే. టెంపుల్ నుంచి ఒక 800 meters ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి ఒక 700 meters ఉంటుంది. రెండింటికి మధ్యలో నేనైతే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఆన్లైన్ బుకింగ్స్ ఏం లేవు, సో ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లోనే మనం బుక్ చేసుకోవాలి. రూమ్స్ అవైలబుల్ ఉంటే మనకి ఇస్తారు. ఫోన్ నెంబర్ కూడా ల్యాండ్లైన్ ఉంది. ఈ తాత అయితే మాత్రం ఇంగ్లీష్ దంచి కూడా వస్తున్నాడు. డిన్నర్ టైం కావడంతో పక్కనే ఉన్న మురుగన్ ఇడ్లీకి వెళ్ళా. ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఒకటి నడుస్తుంది. అన్లిమిటెడ్ బఫే 199 అన్నాడు. ఇడ్లీ, వడ, కారప్పొడి ఇడ్లీ, నూడిల్స్, దోశ అన్నీ అన్లిమిటెడ్గా తినొచ్చు. పే చేసిన మనీకి అయితే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇంకా అన్నీ కానించేసా. దోశ అయితే మనకి మనం అప్పుడు ఆర్డర్ చెప్తే తను వేడివేడిగా రెడీ చేసి ఇస్తాడంట. నేనైతే కారప్పొడి ఇడ్లీ, ఓ 2 దోశ, 2 వడ, ఓ 2 ఇడ్లీ ఇంకా మ్యాక్సిమం ట్రై చేశాను ఆ మనీకి మనం న్యాయం చేయడానికి. పర్లేదు, బాగానే ఉంది. మీరు ఒకవేళ తినగలను అనుకుంటే ట్రై చేసుకోండి. ఈ ఆఫర్లోనే మనకు ఒక జిగత్తాండా ఒకటి ఇస్తాడు. కిందకు వచ్చేసాక ఈ జిగత్తాండా తీసుకున్నాను. ఇది మదురైలో స్పెషల్ డిష్ అంట. చాలామంది ట్రై చేస్తున్నారు, బాగానే ఉంది. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది తీసుకోను అనుకుంటే మీరు కాఫీ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అలా అవుతుంది. స్ట్రీట్స్ అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. నేనైతే ప్రజెంట్ బస్ స్టేషన్ వైపు వెళ్తున్నాను. మనకి బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అనేది తెలియాలి కదా. నేను తీసుకున్న హోటల్ నుంచి 700 meters డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే పెరియార్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అవుతాం. ఈ పెరియార్ బస్ స్టాండ్కి మనం చెన్నై నుంచి వస్తే ఇక్కడికి రీచ్ అవుతాం అనమాట. కనిపిస్తుంది కదా, ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి ఇంకొక 300 meters మనం కొంచెం ముందుకు వెళ్తే మనం రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోవచ్చు.
మదురైలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఫ్లైట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి మనకి టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రైల్వే స్టేషన్. ప్రస్తుతానికైతే వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. రైల్వే స్టేషన్కి వస్తే ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ నుంచి టెంపుల్ అరౌండ్ 1.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే ఆటో లేకపోతే బస్ మనం క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలామంది వాకర్స్ ఈ టెంపుల్ చుట్టూ నడుస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 15 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 16 గోపురాలు ఉంటాయి ఈ టెంపుల్లో. అసలు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి కానీ తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ నిర్మించబడినట్లు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఒక చిన్న పాప రూపంలో భూమి మీదకి అవతరించింది. ఆమెను పెళ్లాడడానికి ఈశ్వరుడు సుందరేశ్వరుని రూపంలో భూమి మీదకి వచ్చాడంట. ఆ చిన్న పాప పెరిగి పెద్దదై ఈ మదురై నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లెలు పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. సమయానికి రాలేకపోవడంతో స్థానిక దేవుడైనటువంటి పవలాక నైవాల్ పెరుమాల్ ఈ వివాహాన్ని జరిపిస్తాడంట. ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువల్ వేడుకగా జరుపుతారు ఇక్కడ. ఏప్రిల్ మాసంలో జరపబడుతుంది ఈ వేడుక. అలాగే తెప్పోత్సవం, నవరాత్రులు, శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారంట. మీరేమైనా స్పెషల్ అభిషేకాలు, పూజలు చేయించాలి అనుకుంటే ఆలయం యొక్క వెబ్సైట్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అది చెక్ చేసినట్లయితే మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని 16-17 శతాబ్దాల్లో హిందూ నాయక్ రాజవంశ పాలకుడైనటువంటి విశ్వనాథ నాయక్ పునర్నిర్మించారు. తరువాత తిరుమల నాయక్ రాజు దీనికి అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశారంట. మదురై వస్తే మీనాక్షమ్మ ఆలయంతో పాటు తప్పకుండా దర్శించుకోవాల్సిన వాటిలో ఒకటి పలముదిర్ చోలై ఆలయం, అలాగే అలగర్ కోవిల. మదురై నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి పెరియార్ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకి ఒక బస్సు అయితే ఉంటుంది. ఆటో లేదా ట్యాక్సీ అయినా మీరు తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు అనుకుంటే మీరు బైక్తో కానీ కార్తో కానీ వస్తే హైవే రూట్ చూజ్ చేసుకోండి. హైవే రూట్ నుంచి అయితే మనం ఈజీగా చేరుకోవచ్చు. ఈ తోరణం కనిపిస్తుంది కదా, ఇదే అలగర్ కోవెల్కి ఎంట్రన్స్. ఈ విధంగా కనిపిస్తుంది. బస్తో కనుక వస్తే బస్సు లోపల వరకు తీసుకొస్తుంది. బట్ బస్సు ఏంటంటే విలేజ్ రూట్లో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు హైవే రూట్ ప్రిఫర్ చేసుకుంటే ఒక 15 కిలోమీటర్స్ మీరు డైరెక్ట్గా హైవే మీద వచ్చేయచ్చు. లెఫ్ట్ సైడ్ అలా చూసుకుంటూ వస్తే పురాతన కోటగోడలు అయితే మనకు కనిపిస్తాయి. ఒకప్పుడు ఇదంతా పాండ్యరాజులు ఒక పెద్ద కోట కట్టారంట. ఇప్పుడైతే అసలు అవేం మిగలలేదు, ఓన్లీ గోడలే మిగిలాయి. చుట్టూ పచ్చటి కొండలు, వాటి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడికి రావడానికి మాత్రం. ఈ టెంపుల్కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది, విశిష్టత కూడా ఉంది. అవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను నేను. మనకి ఒక గోపురం కనిపిస్తుంది కదా, అది కరుప్పన్ స్వామి యొక్క ఆలయం. ఈ కరుప్పన్ స్వామి గురించి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాలి. మదురైలో ఏటా జరిగే ఉత్సవాలకి ఈ అలగర్ కోవెల్ నుంచి బంగారు విగ్రహాలు వెళ్తాయంట. అయితే ఈ బంగారు విగ్రహాలు వెళ్ళడం వల్ల ఇక్కడ ఏంటంటే ఒకసారి దాడి జరిగింది ఆ విగ్రహాల కోసం. ఆ దాడిని గ్రహించి ఇక్కడ పూజారులు వాళ్ళ మీదకి విరుచుకుపడి వాళ్ళని వధించి ఆ విగ్రహాలను అయితే కాపాడారు. అప్పుడు ఈ కరుప్పన్ స్వామి ప్రత్యక్షమయ్యి ఇక్కడి నుంచి ఈ ఆలయానికి నేను కాపలా కాస్తానని చెప్పి ఆయన సంరక్షణ చేస్తున్నారంట. ఆయన రూపం సామాన్య మానవులు చూస్తే తట్టుకోలేరంట. సో అందుకే సంవత్సరానికి ఒకసారి ఆ గుడి ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది, అది ఆగస్టులో ఓపెన్ చేస్తారంట. అంత ఉగ్రరూపంగా ఉంటుందని అంటున్నారు. ఆ కరుప్పన్ స్వామి ఆలయం పక్క నుంచే కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం అలగర్ కోవెల్కి అయితే రీచ్ అవుతాం. విష్ణుమూర్తి తన చెల్లెలు పెళ్లి చేయడానికని వైకుంఠం నుంచి బయలుదేరడని చెప్పాం కదా, ఇక్కడి వరకు వచ్చి ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిపోయారంట. సో ఆ విధంగా ఇక్కడ ఈ ఆలయం వెలిసిందే. ఈ ఆలయం లోపల దర్శనం మనకి తిరుపతి ఫీల్ అయితే వస్తుంది. ఆ విధంగానే ఉంటారు స్వామివారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి 12:30, మళ్ళీ 4 o'clock నుంచి 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ఆలయంలో చక్కటి శిల్పకళాకృతిని అయితే మనం వీక్షించవచ్చు. ఇది కళ్యాణ మండపం. ఇది ఇక్కడ చాలా వరకు వివాహాలు అవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా కూర్చొని కొంతసేపు సేద తీరవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చోండి. చాలా వరకు వివాహాలు జరుగుతున్నాయి, ఫోటోషూట్స్ కూడా అవుతూ ఉన్నాయి ఇక్కడ.
లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పడం మర్చిపోకండి కామెంట్ ద్వారా. బయట చూసుకున్నట్లయితే ఇది ఉట్టి కొట్టే ప్రదేశం అంట ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికి ఆపోజిట్లో మన కురుప్పన్ స్వామి యొక్క ఆలయ గోపురం మనం చూడొచ్చు. పక్కనే పవిత్ర పుష్కరిణి అని ఉంటుంది, కానీ చూడడానికి అయితే అంతకేం అనిపించట్లేదు. ఎందుకంటే వాటర్ అంతా చాలా ఎప్పటి నుంచో పేరుకుపోయినట్టుగా నాచు పట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ అలగర్ కోవిల్కి రైట్ సైడ్ నుంచి కొండ మీదకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం గుండా వెళ్తే మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్కి రీచ్ అవుతాం. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఆలయం యొక్క బస్సులు అయితే ఉంటాయి, లేదనుకుంటే మనం ఓన్ వెహికల్ మీద కూడా మనం వెళ్ళొచ్చు. అరౌండ్ 3 కిలోమీటర్స్ కొంచెం ఘాట్ రోడ్లో ఉంటుంది. కోతులు అవి ఎక్కువ ఉంటాయి, సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే నేను రీచ్ అయిపోయాను. తమిళ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళు చాలా పెద్ద భక్తులు. ఆయనే వాళ్ళకి ఇష్టదైవం, మొదటి దైవం కూడాను. సుబ్రహ్మణ్య స్వామివి 6 ఆలయాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ 6 ఆలయాలని 6 తలలుగా భావిస్తారు. అన్నింట్లో కల్లా ఇదే కొంచెం చిన్న ఆలయం అని చెప్పొచ్చు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేసేసి ఇంకా పూజారులు కిందకు వచ్చేస్తారు. కాబట్టి మీరు రీచ్ అయిన టైంని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. ముందుగా ఇది దర్శనం చేయాలా లేకపోతే అలగర్ కోవిల్ ముందు చూడాలా అనేది ప్లాన్ చేసుకోండి. ఈ ఆలయం నుంచి ఒక 1 కిలోమీటర్ అలా పైకి వెళ్తే ఒక పుష్కరిణిలా ఉంటుంది, ధార పడుతూ ఉంటుంది. అక్కడ చాలామంది స్నానాలు చేస్తారు. అలాగే ఆ వాటర్ని పవిత్ర గంగగా భావిస్తారు. చాలా వరకు ట్యాంకుల్లో బాటిల్స్లో నింపుకొని ఇంటికి తీసుకువెళ్తారు అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనలతో దర్శనమిస్తాడు. అక్కడి నుంచి అయితే నేను ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. మనకి దారి పొడవునా కోతులు అయితే ఎక్కువ కనిపిస్తాయి. వాటికి ఎటువంటి తినుబండారాలు గట్టా ఇవ్వకండి. మన మీదకైతే అటాక్ చేస్తున్నాయి, అవి ఎగురుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం. ఇది మరి మొత్తానికి మదురైలో ప్రధానంగా చూడాల్సిన వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. మీకు ఏ విధమైన డౌట్స్ కానీ సందేహాలు ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఇంకా టైం ఉంది అనుకుంటే మదురైలో ఇంకా చాలా ఆలయాలు, హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, వీలైతే విజిట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ అయితే మదురై నుంచి కొచ్చి వయా మున్నార్ ఏ విధంగా చేరుకోవాలి అనేది కంప్లీట్గా చూద్దాం. థ్యాంక్ యూ.